10వ తరగతి విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మండలానికి ఉత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి అన్నారు. మనిషి జీవితంలో ఏది వెంట రాకపోయినా చదువు మాత్రం జీవితకాలం వెంట ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షల దృష్ట్యా సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఎంతో కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవడంతో రాజకీయాల వైపు వచ్చానని, కానీ చదువు పట్ల తనకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గలేదని తెలిపారు. కస్తూర్బా వంటి ప్రభుత్వ హాస్టళ్లలో పేద విద్యార్థులు చదువుకుంటారని, వారికి తన వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని, అప్పుడే ఉత్తమ ర్యాంకులు సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ గౌతమి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు కొండపాక మండల కేంద్రంలో కస్తూర్బా 10th క్లాస్ విద్యార్థులకు నా చేతుల మీద ఎగ్జామ్ ప్యాడ్, పెన్ను, స్కేల్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక సేవ చేసే కార్యక్రమాలు ఉంది కాబట్టి విద్యార్థులు అంటే రేపు రాబోయే కాలానికి మన దేశానికి ఆదర్శం. అంటే వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొంతమంది డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా ఏంటంటే ఈరోజు మనకు ముఖ్యం ఏంటంటే విద్య. మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యం, విద్య కూడా దాంతోపాటు విద్య కూడా ముఖ్యం. విద్యావంతుడు ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ఈ ఉన్న సమాజంలో విద్య లేనివాడు విద్య పశువున్న శాస్త్రం అనేది విద్య అనేది చాలామందికి అవసరం. నాకు ఒక మాట చెప్పని తమ్ముడు సాయి చెప్పి ఇట్లా అన్న ఇట్లా స్కూల్లో ప్యాడ్లు కావాలని చెప్పని మేడం, ఎందుకంటే నాకు కూడా సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మేడంకు, ప్రిన్సిపాల్ కానీ, తమ్ముడు సాయి కానీ ఎందుకంటే ఎప్పుడు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో విద్యా వాలంటీర్ పనిచేసిన, నేను బీఎస్సీ బీఈడీ చేసిన, కాకపోతే జాబ్ చేయకుండా కొన్ని కారణాల వల్ల పొలిటికల్ బేస్కి వచ్చిన, కానీ పొలిటికల్కి వచ్చినా ఎక్కడో అక్కడ సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుంది. కలిగించినందుకు ఎప్పుడు కూడా వీళ్ళకి కానీ భగవంతుడు కానీ ఎప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో ప్రథమ ఉత్తీర్ణులు పొంది రేపు మీరు కూడా మంచి పొజిషన్ ఉండాలని మీ ద్వారా కోరుతున్నాను.